26/12/2025 మేషరాశి. స్థిరాస్తి ఒప్పందాలలో పునరాలోచనలు చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి మరియు వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కూడా కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలకు తెలివిగా పరిష్కరించుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమాధికత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరిచి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి సింహరాశి. భూ సంబంధిత వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు మరియు వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. ఈ రాశి వారికి గృహమున కొందరి ప్రవర్తన వలన మానసికంగా ఇబ్బందికి గురి అవుతారు. తదుపరి కన్యా రాశి. దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన మరియు ఆశించిన లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. తదుపరి తులారాశి. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. వాహన సంబంధమైన సమస్యలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలుపరచడం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. తదుపరి వృశ్చిక రాశి. శత్రు సమస్యలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. బంధువులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగ్యస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. తదుపరి ధనస్సు రాశి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు కూడా ఉంటాయి. తదుపరి మకర రాశి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి. పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి మరియు కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కుంభరాశి. సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు కూడా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుడతారు. చేపట్టే పనులకు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. తదుపరి మీనరాశి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది. ఉద్యోగ విషయంపై అధికారులతో చర్చలు ఫలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణభారం అధికమవుతుంది మరియు బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు కూడా ఉంటాయి.